వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వారిలో సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ సోల్ అనేటువంటి నిర్వచనాన్ని తెలిపిన వారు ఎవ్వరు? ఆప్షన్ 1 విలియం జేమ్స్, ఆప్షన్ 2 జేబీ వాట్సన్, ఆప్షన్ 3 క్రో అండ్ క్రో, ఆప్షన్ 4 అరిస్టాటిల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 అరిస్టాటిల్. మరో ప్రశ్న, క్రీడా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడైన కోలిమన్ గ్రిఫిత్ ఏ దేశస్థుడు? ఆప్షన్ 1 ఇంగ్లాండ్, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 స్విట్జర్లాండ్, ఆప్షన్ 4 రష్యా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 అమెరికా. మరో ప్రశ్న, బ్రియాట్ జె క్రాటీ ప్రకారము క్రీడా మనోవిజ్ఞాన శాస్త్రం ఎన్ని ఉపభాగాలను కలిగి ఉన్నది? ఆప్షన్ 1 2 ఉపభాగాలు, ఆప్షన్ 2 3 ఉపభాగాలు, ఆప్షన్ 3 4 ఉపభాగాలు, ఆప్షన్ 4 5 ఉపభాగాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 3 ఉపభాగాలు. మరో ప్రశ్న, అంతర్దృష్టి అభ్యాసం మనకు మూలమైనది ఏది? ఆప్షన్ 1 స్మృతి, ఆప్షన్ 2 ప్రజ్ఞ, ఆప్షన్ 3 అభ్యాసనం, ఆప్షన్ 4 పురోగతి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 ప్రజ్ఞ. మరో ప్రశ్న, ఇది భావవాదంతో కూడుకున్నది, యథార్థవాదంకు భిన్నంగా ఉండడం వల్ల ప్రవర్తనవాదానికి దీనిని అంగీకరించడం లేదు అనే విమర్శ ఏ క్రీడా సిద్ధాంతంపై తెలపబడినది? ఆప్షన్ 1 క్రీడా సిద్ధాంతము, ఆప్షన్ 2 స్వయం ప్రకటన సిద్ధాంతము, ఆప్షన్ 3 సడలింపు సిద్ధాంతము, ఆప్షన్ 4 క్యాథరిక్ సిద్ధాంతము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 క్యాథరిక్ సిద్ధాంతము. వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.